వి గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకే కొనబడును. మరిన్ని వివరాలకు సంప్రదించండి 77107720. లక్ష్మణ్ గారు, రెండు తెలుగు రాష్ట్రాల్లో కూడా ఈ మధ్య చాలా చురుగ్గా విచారణలు జరుగుతున్నాయి. సిట్ స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీములు వేసి ప్రతిపక్ష పార్టీలకు సంబంధించిన నాయకుల్ని విచారణకు పిలవడం కానీ కొంతమంది అరెస్టులు కానీ జరుగుతున్నాయి. ముఖ్యంగా ఏపీలో అయితే ఒక ఆరోపణ వస్తుంది, అంతా రాజకీయ కక్ష సాధింపు అని. ఈ పరిణామాలు చూస్తుంటే మీకేమనిపిస్తోంది? ముందు కూడా అలాగే జరిగింది కదా. మీరు చూసుకుంటూ ఉంటే అక్కడ గత 5 సంవత్సరాల్లో కూడా అప్పుడు ఈ ప్రస్తుతం అధికారంలో ఉన్న వాళ్ళు ప్రతిపక్షాల్లో ఉన్నారు, అప్పుడు మా మీద చర్యలు తీసుకున్నారన్నారు. ఇప్పుడు వీళ్ళు అధికారంలోకి వచ్చిన తర్వాత వీళ్ళ మీద చర్యలు తీసుకుంటున్నారన్నది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా వాళ్ళ ఏ పొజిషన్లో ఉన్నారు అన్న దాన్ని బట్టి వాళ్ళ కామెంట్స్ అన్నవి ఆధారపడి ఉంటాయి. కానీ ఏదైనా తప్పు జరిగినప్పుడు దాని మీద ఇన్వెస్టిగేషన్ జరగడం అన్నది జరగాలి. తర్వాత ఏంటంటే ఆ ఇన్వెస్టిగేషన్లు కానీ ఆ కేసు రిజిస్ట్రేషన్లు కానీ ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ పార్టీస్ జరగాలి. ఎవరు తప్పు చేసినా కూడా చట్టం ఇంపార్టెంట్, భారత రాజ్యాంగం ఇంపార్టెంట్. కాబట్టి భారత రాజ్యాంగానికి కానీ చట్టాలకు కానీ ఎవరైనా అవరోధం కల్పిస్తే వాళ్ళు ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ది పార్టీ యాక్షన్ జరగాలి. రూల్ ఆఫ్ లా అన్నది పాటించాలి. ఇది జరిగితే, లేకుంటే ఏమవుతుందంటే కేవలం ప్రతిపక్షాల మీదే చర్యలు జరుగుతున్నాయి. అధికార పక్షంలో ఉన్న వాళ్ళు ఏదైనా చేస్తే వాళ్ళ మీద ఏమీ జరగట్లేదు. ఈ విధమైన భావన వస్తే ఏమవుతుందంటే ప్రజాస్వామ్యంలో ఒక అరాచకం దిశగా వెళుతుంది, ఒక సివిల్ వార్ మీద జరుగుతుంది. తర్వాత ప్రజలలో వ్యవస్థల మీద ఉన్న నమ్మకం కూడా తగ్గిపోతుంది. కాబట్టి రూల్ ఆఫ్ లా అన్నది చాలా ముఖ్యం. ఎవరు ప్రభుత్వంలో ఉన్నా కూడా, ఎవరు అధికారంలో ఉన్నా కూడా చట్టం ముందు అందరూ సమానులే. చట్టాన్ని ఉల్లంఘిస్తే ఎవరైనా దానికి బాధ్యత వహించాలన్న ధోరణి పోలీస్ వర్కింగ్ లో రావాలి. తర్వాత ఆ విధంగా చర్యలు తీసుకోవాల్సిన అవసరం కూడా ఉంది. ఓకే, మీరు పోలీసుల ఇండిపెండెన్స్ గురించి మాట్లాడుతున్నారు. అయితే రాజకీయ నాయకులకు సంబంధించిన అరెస్టు జరిగినప్పుడు నిజంగా అది రాజకీయ కక్ష సాధింపా లేదా చట్టం తన పని తను చేసుకుపోతుంటది తర్వాత తెలుస్తుంది, కోర్టులు తెలుస్తాయి. ఇక్కడ మనం గమనించాల్సింది ఏంటంటే చాలా మంది ఐపీఎస్ అధికారులు కూడా కేసులు ఎదుర్కొంటున్నారు, జైల్లోకి వెళ్తున్నారు. ఐపీఎస్ అధికారులు వాళ్ళ పని వాళ్ళు చేసుకుంటున్నప్పుడు ఇలా కేసులో ఇరుక్కోవటం అనేది నిజంగా వాళ్ళు బలిపశులు అవుతున్నారా, లేదు నిజంగా వాళ్ళు కూడా తప్పు చేస్తున్నారా? ఇక్కడ ఏం జరగాల్సిన అవసరం ఉంది? అంటే ఏమవుతుందంటే మనం చేస్తున్న వాళ్ళు కూడా మనం ఏం పని చేస్తున్నాం అన్నది కూడా ఒకటి ఆలోచించాల్సిన అవసరం. మనము రాజ్యాంగబద్ధంగా మనం ఈ పొజిషన్లోకి వచ్చాం. ఏ పొలిటికల్ లీడర్ యొక్క మెహర్బానీతోనో ఎవరు పోలీస్ సర్వీస్లోకి రాలేదు. సబ్ ఇన్స్పెక్టర్ నుంచి ఈవెన్ కానిస్టేబుల్ నుంచి వాళ్ళు పరీక్షల్లో పాల్గొని ఆ తర్వాత గ్రౌండ్ మీద వాళ్ళు వాళ్ళ శారీరక స్థైర్యం చూపించి వాళ్ళంతా ఒక పద్ధతిలో వచ్చిన వాళ్ళు. కాబట్టి ఎవరు కూడా మనకు ఈ ప్రభుత్వంలో ఉన్నవారు మనకు పోస్టింగ్లు ఇచ్చారు ఇలాంటివి కాకుండా మనం వచ్చినప్పుడు రాజ్యాంగబద్ధంగా మనం పనిచేస్తామని మనం ప్రమాణం చేస్తుంటాం. కాబట్టి వచ్చిన తర్వాత కొంతమంది విషయాలు మీరు చూస్తే వాళ్ళు ఆ పార్టీల యొక్క ఆదేశాలు తీసుకొని, ముఖ్యమంత్రి ఆదేశాలు అవి సక్రమంగా ఉంటే నిర్వహించండి, అవి రాజ్యాంగబద్ధంగా కానీ చట్టబద్ధంగా లేకున్నప్పుడు మేము చేయలేము అని చెప్పగలం. కానీ ఒక పోలీస్ అధికారికి ఒక ముఖ్యమంత్రి ఆదేశాలను కాదనే అవకాశం ఉంటుందా? డెఫినెట్ గా ఉంటుంది. రైటింగ్ లో ఇమ్మనండి. మీరు ఏదైతే మౌఖికంగా ఆదేశాలు ఇస్తున్నారో, ఫోన్ మీద ఇస్తున్నారో దాన్ని ఇన్ రైటింగ్ ఇవ్వండి అని అడగాలి. ఇవ్వకుంటే ఏముంటుంది, మిమ్మల్ని మాక్సిమం ట్రాన్స్ఫర్ చేస్తారు వేరే పోస్ట్. అలా అడిగిన వాళ్ళను అక్కడి నుంచి తప్పించి లూప్ లైన్ లో పెట్టడం, ఇన్సిగ్నిఫికెంట్ పోస్ట్ లో ట్రాన్స్ఫర్ చేయడం జరగదండి? ప్రతి పోస్ట్ కూడా సిగ్నిఫికెంట్ పోస్టే. మనమే ముఖ్యంగా మీడియా దాన్ని లూప్ లైన్ పోస్టింగ్ అని, ప్లమ్ పోస్టింగ్ కాదని ఇలాగ మీడియా ద్వారా ప్రచారాలు జరుగుతుంటాయి. కానీ ప్రతి పోస్టింగ్ లో కూడా పనిచేసే అవకాశం ఉంటుంది. ప్రతి పోస్ట్ లో కూడా మనం చేయాల్సిన బాధ్యతలు చాలా ఉంటాయి. కానీ ఏం చేశారంటే సమాజంలో ఈ పోస్ట్ లో ఉన్న వాళ్ళకి ఇంపార్టెన్స్ ఈ విధంగా రావడం వల్ల కొంతమంది ఆ పోస్టింగుల కోసం ఈ పొలిటికల్ వాళ్ళ దగ్గర వాళ్ళు చెప్పిన పనులు చేయడానికి సిద్ధమవుతారు. ఆ తర్వాత ఈ విధమైన ప్రమాదాల్లో చిక్కుకుంటుంటారు. ఇది మనం గమనించాల్సిన అంశం. కాబట్టి బ్యూరోక్రసీ అన్నది నియమాలకు ప్రమాణంగా వాళ్ళు వ్యవహరించాల్సిన అవసరం ఉంది. నియమాలకు కాకుండా మనం ఎవరికైనా ఫేవరబుల్ గా మనం చేయాలి అన్న ఒక తపన మనలో ఉన్నప్పుడు ఏమవుతుందంటే ఈ విధమైన పరిణామాలు కూడా ఎదుర్కోవాల్సి ఉంటుంది. అందువల్ల ప్రకాష్ సింగ్ గారి కేసులో ఇచ్చిన జడ్జిమెంట్లు కానీ, లేకుంటే సుబ్రహ్మణ్యం గారు, ఆయన కూడా టిఎస్ఆర్ సుబ్రహ్మణ్యం గారు అనుకుంటా, కేబినెట్ సెక్రటరీ, ఆయన కూడా సివిల్ సర్వీసెస్ లో ముఖ్యంగా ఐఏఎస్ లో రావాల్సిన మార్పుల గురించి వారు కూడా
ఒక పబ్లిక్ ఇంట్రెస్ట్ లిటిగేషన్ లో వేశారు. అందులో కూడా స్పష్టంగా చెప్పడం ఉంది, మౌఖిక ఆదేశాలు పాటించకండి. ఏదైనా ఆదేశాలు మేరకిస్తే వారిని రాతపూర్వకంగా ఈ ఆదేశాలు ఇవ్వమని మీరు తెలపండి. రాతపూర్వకంగా ఆదేశాలు వచ్చిన తర్వాత మీరు నిర్ణయం తీసుకోండి. ఇవి జనరల్ గా మన బేసిక్ గ్రౌండ్ లెవెల్ రూల్స్ అన్నమాట. లక్ష్మణ్ గారు, మీరు సుదీర్ఘకాలం పోలీస్ డిపార్ట్మెంట్లో పనిచేశారు, సిబిఐతో సహా. మీకు ఎప్పుడైనా ఇలాంటి రాజకీయ ఒత్తిళ్లు ఎదురయ్యాయా? అలాంటి సందర్భంలో మీరు ఏం చేశారు? ఒత్తిళ్లు ఎదురవ్వడం అంటే రాజకీయ నాయకులు ఎప్పుడు కూడా మనకు రకరకాల పనులు చెప్తుంటారు. అందులో చట్టబద్ధంగా ఉన్న పనులు చెప్తారు, చట్టానికి వ్యతిరేకంగా బాహ్యంగా ఉన్న పనులు కూడా చెప్తారు. కానీ మనం ఏం పనులు చేస్తున్నాం అన్న దాని మీద ఆధారపడి ఉంటుంది. చట్టం ప్రకారం వాళ్ళు ఏదైనా పనులు చెప్పినప్పుడు చేయాల్సిన అవసరం ఉంది మనకి, ఎందుకంటే చెప్పేది చట్టబద్ధంగానే చెబుతున్నారు. అదే అబౌవ్ లా అగెయిన్స్ట్ లా చెప్పినప్పుడు చేయలేము అని చెప్పే సందర్భాలు చాలా వచ్చాయి మా దాంట్లో. మీకు ఎప్పుడైనా మీ పర్సనల్ గా చట్టానికి భిన్నంగా చేయమని ఒత్తిళ్ళు ఎప్పుడైనా వచ్చాయా? ఆ టైంలో మీరు ఎలాంటి నిర్ణయం తీసుకున్నారు? ఒత్తిళ్ళంటే వాడు మహారాష్ట్రలో నేను పనిచేసేవాడిని ఫీల్డ్ లో. ఆ ఫీల్డ్ లో ఒకసారి ఉప ముఖ్యమంత్రి గారు అప్పుడు ఉండేవాళ్ళు వచ్చి ఈ కేసులో అరెస్ట్ చేయలేదు అన్నారు. నేను అన్నాను, సార్ ఇందులో అరెస్ట్ చేయలేము మనం, ఇది వీ కెనాట్ డూ ఇట్, అది చట్టబద్ధం కాదు అని ఆయనకు చెప్పడం జరిగింది. మనం ఏంటంటే వాళ్ళు ఏమనుకుంటారో అని చెప్పేసి ఒబే చేయాల్సిన అవసరం లేదు. మనం కారణాలతో సహా వాళ్ళకు చెప్పగలిగితే ఖచ్చితంగా వింటారు, వాళ్ళు ఖచ్చితంగా వింటారు. కానీ ఆ విని చట్టబద్ధంగా మనం చెప్పే ఇనిషియేటివ్ మనం తీసుకోవాలి. లేకుంటే ఏమనుకుంటారు, మనల్ని ఇక్కడ నుంచి పోస్టింగ్ నుంచి తీసేస్తారేమో, మనల్ని పంపించేస్తారేమో, ట్రాన్స్ఫర్ చేస్తారేమో, మరి ఇప్పుడు పిల్లలు చదువుకుంటున్నారు, వీళ్ళ మధ్యలో వీళ్ళు చేస్తే మళ్ళీ కొత్త స్కూళ్ళు వెతుక్కోవాలి, ఇలా ఆలోచిస్తే ఏమవుతుందంటే అవి వినాల్సి వస్తుంది. మీరు ఏమైనా చేయండి, నేను ఇదే చేస్తాను, లేకుంటే మమ్మల్ని ఏదైనా చేసుకోండి. నేను ఇక్కడి నుంచి ట్రాన్స్ఫర్ అయి వెళ్ళిన తర్వాత నాకు 9 నెలలు నాకు పోస్టింగ్ ఇవ్వలేదు. నన్ను వెళ్ళి హోంమంత్రిని కలవమన్నారు పోస్టింగ్ గురించి. నేను స్పష్టంగా చెప్పాను, నేను డెప్యుటేషన్ నుంచి మహారాష్ట్రకు రిపోర్ట్ చేశాను, నేను వచ్చి డీజీపీ గారి దగ్గర రిపోర్ట్ చేశాను, ఆ తర్వాత పోస్టింగ్ ఇస్తే ఇవ్వండి, లేకుంటే నేను వెయిట్ చేస్తానని చెప్పాను. కాబట్టి 9 నెలలు నన్ను వెయిట్ చేయించారు. ఆ తర్వాత మీకు ఏమన్నా, అంటే మీ స్థాయికి తగిన పోస్టే వచ్చిందా లేదో ఏమన్నా? ఏ స్థాయి నేను ఎప్పుడు కూడా ఆ విధంగా ఇచ్చారా? నేను ఎప్పుడు కూడా ఆ విధంగా ఆలోచన. నేను బెటాలియన్ కమాండెంట్ గా 5 సంవత్సరాలు పనిచేశాను. బెటాలియన్ కమాండెంట్ గా 5 సంవత్సరాలు నేను పనిచేశాను. అందులో కూడా చాలా పనులు చేయగలిగాను. చాలా మందిలో ఎలా ఉంటుందంటే, ఈవెన్ ఆఫీసర్లకు లేకున్నా పబ్లిక్ లో, ముఖ్యంగా మీడియాలో ఎలా ఉంటుందంటే, ఇన్ని పనిష్మెంట్ పోస్టింగ్ ఇచ్చారు, మీరు అన్నట్టుగా లూప్ పోస్టింగ్ ఇచ్చారు అన్న ధోరణి వల్ల ఏమిటంటే చాలా మంది ఆ విధంగా మనం వెళ్ళకూడదు అని మళ్ళీ ఈ పొలిటీషియన్స్ దగ్గరికి వెళుతుంటారు. కానీ ఏ పోస్టింగ్ వేసినా కూడా అందులో చేయడానికి చాలా స్కోప్ ఉందని మనం ఎప్పుడైతే అనుకుంటామో పోస్టింగ్ బికమ్స్ ఇమ్మెటీరియల్. ఏముంది దాంట్లో? లక్ష్మణ్ గారు, ఏపీలో కూటమి ప్రభుత్వం ఏర్పడి 1 ఇయర్ అయింది, దాదాపు 1 ఇయర్ దాటి 1 వీక్ అయింది. ఎలా ఉంది ఈ 1 ఇయర్ ప్రభుత్వ పనితీరు? మీరు ఎన్ని మార్కులు ఇస్తారు ప్రభుత్వ పనితీరు? అంటే ఏంటంటే ఈ పనితీరులో రకరకాల విషయాలు మనం చర్చించుకోవాల్సిన అవసరం ఉంది. బేసిక్ గా ఈ విద్యారంగం కావచ్చు, వైద్య రంగం కావచ్చు, తర్వాత ఉపాధి రంగం కావచ్చు, వీటన్నిటి గురించి కూడా మనం ఆలోచించుకోవాల్సిన అవసరం ఉంది. కాబట్టి జనరల్ గా మేము ఏం చెబుతుంటామంటే, ప్రభుత్వాలు ప్రతి సంవత్సరము ఒక శ్వేతపత్రాన్ని రిలీజ్ చేయండి. మీరు వచ్చిన తర్వాత విద్యారంగంలో ఏం చేశారు, వైద్య రంగంలో ఏం చేశారు, తర్వాత ఉపాధి రంగంలో ఏం చేశారు, ఇలాంటివన్నీ కూడా మనం తీసుకురావాల్సిన అంశాలు చాలా ఉన్నాయి. సో ఆ రకంగా మనం ప్రోగ్రెస్ అవుతున్నామా లేదా అన్నది చూడాల్సిన ప్రధానమైన అంశం. ఎందుకంటే ఈ విషయంలో మనం విత్ స్టాటిస్టిక్స్, విత్ ఫ్యాక్ట్స్, ఫిగర్స్ మాట్లాడుకోవాలంటే అదొక సెషన్ మనం విడిగా పెట్టుకోవచ్చు దాని గురించి. ఎందుకంటే ఎందుకంటే ప్రతి విభాగాన్ని మనం దానిలో విశదీకరించాలి, విశ్లేషించాలి. ప్రభుత్వం అయినా తాము చాలా సాధించాము, అమలు చేశామని చెప్పుకుంటారు, మామూలుగా అంటూనే ఉంటారు. అది ఈ 1 ఇయర్ లో మీ అబ్జర్వేషన్ ఏంటి? మీరు ప్రజా జీవితంలో ఉన్నారు, మీకు ఏమనిపిస్తుంది? ఆ అబ్జర్వేషన్ ముఖ్యంగా ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత వాళ్ళు తీసుకున్న ప్రధానమైన నిర్ణయాలు ఏంటంటే, అమరావతి అన్నది ఒక రాజధాని ఏర్పడాలి అన్న దాని మీద ప్రధానంగా వాళ్ళు కాన్సన్ట్రేట్ చేస్తున్నారు. రెండవది వచ్చేసి పోలవరం, ఆ తర్వాత వచ్చేసి సూపర్ 6 హామీలు ఏవైతే ఇచ్చి వచ్చారో వాటిలలో క్రమక్రమంగా మేము చేసుకుంటూ వెళ్తామని చెప్పేసి వాళ్ళు అన్నారు. 4,000 రూపాయల పెన్షన్ ఇవ్వడం జరిగింది. ఆ తర్వాత మొన్న తల్లికి వందనం అన్న కార్యక్రమం, దాని మీద ప్రతిపక్షాలు చేస్తున్నాయి, మీరు టోటల్ బెనిఫిషరీస్ ని తగ్గించేశారు. ఆ తర్వాత ఇందులో 15,000 వితౌట్ ఎనీ కటింగ్ మీరు ఇస్తామన్నారు, కానీ అందులో 2,000 రూపాయలు మళ్ళా మీరు ఆ బిల్డింగ్ మెయింటెనెన్స్ కి వాటిని కట్ చేస్తున్నారు. తర్వాత ఈ రైతాంగం కోసం ఏదైతే ఉందో
అది కూడా రైతు భరోసానో అక్కడ ఏదో పేరుంది, అది కూడా ఇంకా మొదలు పెట్టలేదు. ఆర్టీసీ బస్సు ఫ్రీగా ఇస్తామన్నారు, మీరు ఇంకా కూడా దాన్ని మొదలు పెట్టలేదు. 18 సంవత్సరాలు నిండిన మహిళలందరికీ కూడా నెలకు 1500 రూపాయలు ఇస్తామన్నారు, అది కూడా మొదలవ్వలేదు. ఇలా రకరకాలుగా మనం వచ్చేటప్పుడు ఇచ్చిన ఈ మేనిఫెస్టోలో చెప్పింది కానీ, లేకుంటే అప్పుడు ఇచ్చిన మనం ఏదైతే వాళ్లకు భరోసా కల్పించామో అవి ఇంకా మొదలు పెట్టలేదు అని, గత ప్రభుత్వంలో ఉన్నప్పుడు మేము డే 1 నుంచి ఇచ్చామని అప్పటి ప్రభుత్వంలో ఉన్నవారు, ఇప్పుడు ప్రతిపక్షంలో ఉన్నవారు ఆ విధంగా విమర్శలు చేసుకుంటూ వెళ్తున్నారు. కాబట్టి ఎప్పుడైనా కూడా మనం ఇచ్చిన వాగ్దానాలను ఎక్కడి వరకు నిలబెడుతున్నామో, సపోజ్ వాగ్దానాలను నిలబెట్టలేకపోతుంటే దానికి కారణాలు ఏంటవన్నీ కూడా చెప్పాల్సిన అవసరం ఉంది. అందుకనే ఈ ఉచితాలు లేకుండా తీసుకువచ్చే ప్రభుత్వాలు కావాలని మేము ఎప్పుడు కూడా అంటుంటాం. ప్రజాస్వామ్యంలో అధికార పక్షం ఎంత ముఖ్యమో ప్రతిపక్షం కూడా అంతే ముఖ్యం, ఒక రకంగా అంతకన్నా ముఖ్యం. ఎందుకంటే ప్రజా గొంతుగా వినిపించాలి కాబట్టి. ఈ 1 year లో అక్కడ ప్రతిపక్ష పార్టీ ప్రవర్తన ఎలా ఉంది? ప్రజల ఆకాంక్షల మేరకు పనిచేస్తుందా? మీకు ఏమనిపిస్తుంది? వెళ్ళాలి అంటే జగన్మోహన్ రెడ్డి గారు వైసీపీ నాయకులుగా వారు అనేక ప్రాంతాలను సందర్శిస్తున్నారు, వాళ్ళు ప్రజలకు వెళ్తున్నారు, ప్రెస్ కాన్ఫరెన్స్ ద్వారా పెడుతున్నారు. కానీ ప్రజలు మనల్ని ఎన్నుకుంది శాసనసభకు వెళ్ళి వాళ్ళ గొంతు వినిపించడానికి ఎన్నుకున్నారు. కాబట్టి మనం వెళ్ళగలగాలి, శాసనసభలో వెళ్ళాలి, విషయాలను మనం ప్రస్తావించాలి, ప్రజల యొక్క సౌకర్యార్థం కోసం పనిచేయాలి. ఈవెన్ ఒక గొంతుకు కూడా సరిపోతుంది. ప్రజల్ని మీరు 174 ఉండి ఒక్క గొంతుకు కూడా అక్కడ గట్టిగా వాదించగలిగే పరిస్థితి ఉంటుంది. ఆ విధంగా మనం 11 మంది ఉన్నా కూడా మనం చేయాలి. ఒక ఇండియన్ క్రికెట్ టీం ఇచ్చారు మీకు, కాబట్టి 11 మంది చేయండి. ఆ విధంగా ప్రజలు ఏ ఉద్దేశంతో మిమ్మల్ని ఎన్నుకున్నారో ఆ ఉద్దేశంతో వెళ్ళాలి, వెళ్ళి ప్రజా సమస్యలను లేవనెత్తాలి, ఆ విధంగా మాట్లాడాలి. తర్వాత అసెంబ్లీలో కూడా ఒకరినొకరు కించపరుచుకోకుండా అందరూ కలిసి ఒక విషయం మీద చర్చించాలన్న ధోరణి కూడా రావాల్సిన అవసరం ఉంది. లేకుంటే ఏమవుతుందంటే, గతంలో చూసాం, ఇప్పుడు చూస్తున్నాం, ఎవరైనా వచ్చి మాట్లాడితే వాళ్ళ కుటుంబ సభ్యుల గురించి అసభ్యంగా మాట్లాడడం, లేకుంటే అసభ్య పదజాలం ఉపయోగించడం, ఆ విధంగా శాసనసభల్లో ఉండవు ఎప్పుడు కూడా. శాసనసభలో ఎప్పుడు కూడా అందరూ కలిసి ప్రజా సమస్యలను ఎలా తీర్చాలన్న భావనతో మనం అందరం పనిచేయాలి తప్ప ఒకరినొకరు తిట్టుకుంటూ దూషించుకుంటూ నడుస్తుంటే ఏమవుతుందంటే ఈ ప్రజాస్వామ్యం అపహాస్యం పాలవుతుంది. కాబట్టి ప్రతి ఒక్కరూ వాళ్ళ బాధ్యతను గుర్తు చేసి వాళ్ళు ముందుకు వెళ్ళగలిగితేనే మనం అభివృద్ధి సాధించగలం అన్నది ప్రధానంగా గుర్తించాల్సిన అవసరం. ఇండియా పాకిస్తాన్ ఉద్రిక్తతలపై లేటెస్ట్ అప్డేట్స్ కోసం డౌన్లోడ్ చేసుకోండి RTV లైవ్ యాప్.